హలో గైస్, వెల్కమ్ టు ప్రైమ్ వ్లాగ్స్. నిన్నమ్మనైతే వీడియోలు పెట్టలే, ఎందుకంటే చిన్న చిన్న కిరాయిలు ఉండే. ఈరోజు వచ్చేసి చెవెల్ అయితే వెళ్తున్నా. చెవెల్లే మన మ్యారేజ్ కిరాయి. మన 2 వెహికల్స్ బుక్ అయినాయి, అక్కడికే వెళ్తున్నాను అనమాట. ప్రజెంట్గా అయితే మార్నింగ్ అయితే వెళ్తున్నా అనమాట. ఇది మా ఊరెంట వెంచర్లకి వెళ్ళి అయితే ఇది ఎక్కడికి వెళ్ళాలంటే మన జాలగడ్డ దండకైతే వెళ్ళాలి. అక్కడికైతే వెళ్తున్నా. చూడండి మార్నింగ్ వ్యూ ఎట్లుంటుందో. మార్నింగ్ పూట పల్లెటూళ్ళకి అయితే లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వాగు ఉంటుంది ఒకటి, వాగు దగ్గరికి వెళ్ళి అయితే వెళ్తున్నా. బ్రిడ్జ్ అయితే కొత్తగా కట్టారు గాయస్. ఈ బ్రిడ్జ్ అయితే కొత్తగా అయితే కట్టారు, రీసెంట్గా కట్టారు. అంటే బాగా వస్తుంది ఇట్లా వెళ్ళి మొత్తం బాగా వస్తుంది. హలో గైస్, ఇట్లా వెళ్దామంటే తో అయితే కొద్దిగా వర్షం పడ్డది. వర్షం పడి మొత్తం వాటర్ అయితే నిలిచిపోయినాయి. అందుకని ఆలోచన చేస్తున్నా. గైస్ ఇదిగోండి, వర్షం అయితే పడ్డది. ఇళ్ళకెళ్ళి పోతే దిగబడుతుందా ఎలా అని చూస్తున్నా. చేనుల పక్కలకి అయితే వెళ్తా. గాయస్ బండి అయితే దిగబడ్డది, మొత్తం దిగబడ్డది. వెళ్తలేదు అసలుకి. ఇంకా ఊపిన ట్రాక్టర్కి అయితే ఫోన్ చేసి రమ్మని చెప్పిన. దాసారం బాగాలేదు ఈరోజు. చూడండి మొత్తం మట్టి లోపలికి అయితే వెళ్ళిపోయింది. ఎంత రేస్ చేసినా అసలు వస్తలేదు అసలుకి. కట్టెలు వేసిన ఐటం వస్తలేదు. కట్టెలు అయితే పెడుతున్నా. ఎన్ని కట్టెలు పెట్టినా పోతున్నది ఇది. పార్టీ వాళ్ళు ఏమో ఒకటి ఫోన్ చేస్తారు, ఏమో దిగబడ్డది. బై మిస్టేక్ వచ్చినా గైస్ ఇట్లా వెళ్ళి. ఎప్పుడు రాలే, మంచిగా ఉంటుంది అనుకొని వచ్చినా కానీ 100 రూపాయలు చూడండి ఎంత ఆనంది దిగబడ్డది. కట్టెలు వేసిన గిట్టంగా అసలు ఎక్కలేదు అసలుకి. ఎన్ని కట్టెలు వేసినా ఎక్కలేదు. ట్రాక్టర్కి అయితే ఫోన్ చేసిన మా మామకు, ఇప్పుడు వస్తాడు. కట్టెలు అయితే వేసిన, సార్ ట్రై చేద్దాం. గాయస్ ట్రాక్టర్ అయితే వస్తుంది, అదిగోండి. ట్రాక్టర్ కూడా దిగబడుతుంది వస్తుంటే. అంతలా మొత్తం స్లిప్ అయిపోతుంది ఇది మట్టి మొత్తము. అలా ముందుకెళ్ళి అయితే తిప్పుకొని అయితే వస్తుండు. మరి ఘోరంగా అయితే దిగబడిపోయింది ఇది వెహికల్. అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే అసలు ఇంత దిగబడుతుందని. అదిగోండి ఇప్పుడైతే ముందుకెళ్ళి అయితే వస్తుండు. ఇక తాడు గట్ట అయితే గుంజాలి. ఇక మనకున్న ఆప్షన్ అది ఒక్కటే. తీసుకున్నా ఇంకా బాలనాటికి వెళ్ళి పోయినంటే మంచిగా ఉంటుండే తోవ.
గైస్ వెహికల్ అయితే వెళ్ళింది బయటకైతే. పెద్ద ట్రాక్టర్ అయితే పైలు తిరుగుతున్నాయి. మన తుఫాన్ ఎంత అదిగోండి ఎలా తిరుగుతున్నాయో. అంటే వర్షం వచ్చినందుకు అలా మొత్తం పైన మొత్తం వాటర్ ఉన్నాయి కాబట్టి అట్లా అయిపోయింది. నేను వెళ్తుందని అనుకున్నా కానీ మరీ ఇంత ఘోరంగా అవుతుందని మాత్రం అనుకోలేదు అసలు. అగో ట్రాక్టర్ పైలే ఘోరంగా తిరుగుతున్నాయి. ఎలాగోలా బయటకైతే తీసేసినాం. అసలు వెళ్తుందా వెళ్ళదా అని చాలా టెన్షన్ అయితే పడ్డా. ఎందుకంటే కిరాయి ఉంది కాబట్టి మళ్ళీ వేరే వెహికల్ అయితే మాట్లాడాలి. ఒకవేళ బయటకు వెళ్ళకపోతే మళ్ళీ ఇబ్బంది. అడ్వాన్స్ కూడా కొట్టించుకున్నాము మేము వెహికల్ కానీ మళ్ళీ డబుల్ పని అవుతుండే. తాడైతే ఇప్పేసిన అనమాట. ఇప్పేసి మా తమ్ముడు ఇటంగా వచ్చిండు బైక్ తీసుకొని. నువ్వు వెళ్ళిపో మేము వెళ్ళిపోతామంటానంటే ఇక వెహికల్ అయితే ట్రాక్టర్ వెనకాల పెట్టుకున్నాడు. నేనైతే ఇక స్టార్ట్ రిటర్న్ చేసుకొని వెళ్దామని వెళ్తున్నా. చూడండి ఎలా మొత్తం బుడ్జ అయిపోయింది. అసలు ఫస్ట్ టైం ఇది ఇట్లా దిగబడడం. నేను ఎప్పుడు కాలేదు ఇలాంటిది ఎప్పుడు. అంటే కింద మట్టి నేల ఎలాంటిది అనేది మనకు తెలియదు కాబట్టి ఇట్లా అయిందనమాట. ట్రాక్టర్ టైంకి ఉన్నందుకు సరిపోయింది. లేకపోయిందంటే మొత్తం ఈరోజు కిరాయి లాస్ ప్లస్ వేరే అదర్ వెహికల్ కూడా దొరకకపోతుంది. గాయస్ వాళ్ళైతే ఫోన్ అయితే చేస్తారు. వెళ్తున్నా. ఇది రూట్ అయితే బాగానే ఉండే కానీ వర్షం వచ్చినందుకు మొత్తం అయితే మెత్తగా అయిపోయింది. అందుకనే ఇక దిగబడింది. ట్రాక్టర్ కానీ లేకపోతే ఈరోజు కిరాయి అయితే క్యాన్సిల్ అవుతుండే. మా మామ ఉన్నందుకు తొందరగా వచ్చిండు. ఆ ట్రాక్టర్ పనికి వెళ్తుంది అనమాట డైలీ. ఒకవేళ అది విధంగా లేకుంటే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుండే. వేరే బండికి చెప్పాల్సి వస్తుండే కిరాయి అయితే. వెళ్తున్నాను అనమాట. దగ్గరికి అయితే వెళ్ళాం. ఇది మన తండదేవి నుండి కిరాయి. అది ఫోన్ చేస్తున్నా అనేసి స్పీడ్గా అయితే వెళ్తున్నా. ఇంకా 1 కిలోమీటర్ అయితే చేరుకుంటాను అనమాట ఆ లొకేషన్కి వచ్చేసి. రోడ్లు చూడ ఎట్లుంటాయో పల్లెటూరులో చిన్నగా ఉంటాయి. పోతురా స్కూల్కి పోతురా పోండి జరండి. ఇట్లా చిన్నగా ఉంటాయి రోడ్లు. వాతావరణం అయితే బాగుంటుంది చిన్నగా ఉన్న. ఇదే లొకేషన్. వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసిన. మనోడైతే వచ్చిండు తొలకపోని. ఇంకే మరీ ఘోరంగా ఈ చెన్లకి ఉంది తోవ అయితే. మార్నింగ్ వెహికల్ దిగబడ్డది కాబట్టి మళ్ళీ బూల్ అవుతుంది. ఇట్లా పోయి మళ్ళీ ఏమైనా దిగబడితే మనకు అందుబాటులో ట్రాక్టర్ రిటర్న్ ఉండదు. మళ్ళీ ఆగమాగం అవుతుంది. పరిస్థితి మొత్తం ఘోరంగా అవుతుంది. ముందుకే మార్నింగ్ వచ్చినందుకు ఆడ దిగబడ్డది మొత్తం మూడాఫ్ అయితే అయిపోయింది. మళ్ళీ ఏమైనా వాటర్ కనిపిస్తే చాలు వెనకలకే. ఇక బండి మాత్రం ముందలకైతే వెళ్ళదు. ఇక ఇది వర్షాకాలం కాబట్టి గాయస్ ఎప్పుడైనా సరే మన తెలిసిన రూట్లోనే పోవాలి. నాకైతే ఇప్పుడు అనుభవం అయింది. తెలియని రూట్లో మాత్రం అసలు వెళ్ళొద్దు. వెళ్తే అలాగే చిక్కులో పడాల్సి వస్తుంది. ఇప్పుడు అందుబాటులో ట్రాక్టర్ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతేనా వేరే దగ్గరికి వెళ్ళి ట్రాక్టర్ వినవాల్సి వస్తుండే. అతనికి 500-1000 రూపాయలు అతనికి ఇవ్వాల్సి వస్తుండే. మొత్తం ఈరోజు కిరాయి మొత్తం లాస్ అవుతుండే. అలా అవుతుండే పరిస్థితి అయితే. గడ్డలు అయితే ఘోరంగా ఉన్నాయి. ఇట్లా వెళ్ళి పోతాయా పోవా. గడ్డి లోపల ఏముందో అసలు అర్థమవుతలేదు. గడ్డి అయితే చాలా ఉంది. బాట అయితే ఒకటే ఉంది. అదే ఇల్లు. ఘోరంగా ఉంది. గైస్ ఇక్కడికి లొకేషన్కి అయితే చేరుకొని మన టైర్లు అయితే కడుగుతున్నా. ఎందుకంటే బుడ్జ అయిపోయింది. చూసేయటం గలీజ్ ఉంటుంది రోడ్డు మీద. ఎక్కడ మన కరెక్ట్ గిటం కొట్టించినావా అంటారు ఎవరన్నా చూస్తే. అట్లా అయినాయి. గైస్ ఇక్కడికి లొకేషన్కి అయితే రీచ్ అయినా. ఎక్కడ అంటే ఇది చెవెళ్ళే దగ్గర మన శివాలయం ప్లేస్ అమ్మవారి టెంపుల్ అయితే ఉంది ఇక్కడ. చూడండి. వచ్చేటప్పుడు అయితే వీడియో అయితే తీయలే. ఎందుకంటే నేను
అమ్మాయి తరపు నుంచి అయితే వచ్చిన కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది అనేసి స్పీడ్గా అయితే పొమ్మని చెప్పారు. అందుకని స్పీడ్గా అయితే వచ్చేసిన. లొకేషన్ అయితే ఇదే, అంటే గుట్ట పైన ఉంది. ఇది కోనగట్టు చేవెళ్ళే క్షేత్రం అని ఉంది పేరైతే. ఇదే ఇదంతా మన వెహికల్ ఇంకోటి ఇటంగా వస్తుంది. గైస్ మన వెహికల్ ఇంకోటి కూడా వచ్చేసింది. అంటే కింద డ్రాప్ చేసి మన వెహికల్ పక్కకి అయితే తీసుకొస్తుండు. రెండో దగ్గర పార్కింగ్ చేద్దామని. గైస్ మన 2 వెహికల్స్కి ఏదన్నా 2 నేమ్స్ ఉంటే సజెషన్ చేయండి, ఎందుకంటే 2 నేమ్స్ అయితే పెడదాము. మొత్తం అరేంజ్మెంట్స్ అయితే వేసేసారు గైస్. ఇక్కడ టెంట్ కూడా వేసేసారు. ఇక మ్యారేజ్ ఒక్కటి లేటు, మొత్తం అయిపోయింది. మ్యారేజ్ కూడా అయిపోయింది. ఇది హోమం చుట్టూ అయితే తిరుగుతురు, అంటే 7 అడుగులు అంటారు చూడండి, అది హోమం చుట్టూ అయితే తిరుగుతురు. తిరిగిన తర్వాత తినేసి వెళ్ళడం ఒకటే లేటు. ఇక డైరెక్ట్ ఒక వెహికల్ ఒక దగ్గరికి, ఇంకో వెహికల్ మనం వచ్చిన దగ్గరికి అయితే వెళ్ళాలి. గైస్ మనం ప్రతి కిరాయిలో చూడండి ఒక చిన్న పిల్లోడు అయితే ఇలా చేస్తాడు అనమాట. ఎప్పుడు చూసిన బండిలో కూర్చుంటా అల్లరి అయితే చేస్తాడు. వీడొకడు మనోడు బండిలనే కూర్చుంటాడంట, బయట కూడా అంట. ఏం పేరు అండి పేరు? అట్లా నేను ప్రతి కిరాయి పోయినప్పుడు ఒక్కరైనా సరే ఇట్లా చిన్న పొరడు అయితే ఇట్లా కూర్చుంటావా ఉంటాడు ఎన్నో దగ్గర. అంటే బయట కోడు మన వెహికల్లోనే కూర్చుంటాడు. ఇక మన వెహికల్స్ చూడంగా రెడీ అయిపోయినాయి. ఇక మొత్తం అయితే అయిపోయింది. మ్యారేజ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది మొత్తం ప్రోగ్రాము. బయలుదేరుతున్నాము. బయలుదేరుతుంది వెహికల్ కూడా. అమ్మాయి అబ్బాయిని తీసుకెళ్తుంది ఆ వెహికల్. అక్కడ డ్రాప్ చేసి వచ్చేస్తాడు. మనమైతే ఇక మనం వచ్చిన దగ్గరికి అయితే తీసుకెళ్ళి డ్రాప్ అయితే చేయాలి. బయలుదేరిపోయినా నేను కూడా. లొకేషన్ వచ్చేసి పైన గుట్ట పైన గైస్. ఇది మొత్తం సాఫ్ చేస్తారు. మొత్తము చెట్ల పక్కలకి వెళ్ళి మట్టి పోసి మొత్తం లేవల్గా వేపిస్తారు. మొత్తం నీట్గా అయితే చేస్తారు. ఇది మన హైవే గైస్. ఈ చెవేల నుండి షాద్నగర్ అయితే వచ్చిన, షాద్నగర్ నుండి బాలనగర్ హైవే వెళ్తున్నా. వెళ్ళి డ్రాప్ చేసి ఇక వెళ్ళిపోవడం ఒకటే లేటు. ఆ వెహికల్ డ్రాప్ చేసేసిండు, అది కూడా వచ్చేస్తుంది. ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిన గైస్. వెళ్ళి డ్రాప్ అయితే చేసేసిన. లగేజ్ కానీ ప్రతి ఒక్కటి మొత్తం తీసుకెళ్ళారు. ఇక వెళ్ళిపోవడం ఒకటే. ఓకే గైస్, మన వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి, అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.